ఎలా అనిపించింది బ్రో? సూపర్ బంపర్ హిట్ ఫైటింగ్ కామెడీ సీన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లైమాక్స్ సూపర్. అంటే అనిల్ రావిపూడి గారు క్రింజి కామెడీ పెడతా అన్నారు, అలా ఉందా లేదంటే కొత్తగా ఉందా? ఇస్ కంప్లీట్లీ న్యూ. అనిల్ రావిపూడి బ్యాక్ ఫిల్మ్స్ అన్న ఇది కంప్లీట్లీ న్యూ. స్టైల్ ఎలా అనిపించింది? లుక్ ఎలా అనిపించింది? స్టైల్ లుక్ అల్టిమేట్ చింపేశారు. వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ ఎలా ఉంది? సూపర్ కాంబినేషన్. అవునా, రిలీజ్ కు ముందు టీవీ సీరియల్ అని చాలా మంది ట్రోల్ చేశారు, చూసారు కదా, ఏముంది? రోలర్స్ కి ఇది ఒకసారి చూడండి, చూసినా అప్పుడు రోల్ చేయండి. ఓకే, డోంట్ రోల్ ప్లీజ్. కామెడీ ఎలా అనిపించింది? చిరంజీవి గారు చాలా రోజుల తర్వాత చేశారు కదా. సూపర్ కామెడీ సూపర్. నయనతార బాగుంది భయ్య. ఎవరికి ఏం చెప్తారు మూవీ గురించి? ఏంటి పండగ ఓకేనా? పండక్కి బ్లాక్ బాస్టర్, సంక్రాంతికి వచ్చేసాడు బాస్. ఇలా గుర్తు భయ్య. చెప్పండి, మీకు ఎలా అనిపించింది? సినిమా నిజంగా అండి ఎప్పటి నుంచో వింటే చిరంజీవి గారిని చూడాలని మా ఏజ్ గ్రూప్ ఆ సినిమా అది పర్ఫెక్ట్ చూపించేశారు, దానిలో డౌట్ లేదు. ఏంటి హైలైట్స్ ఏంటి సినిమాలో ఒక్క హైలైట్ అయితే చెప్పొచ్చండి, దానిలో అన్ని హైలైట్స్ ఫైటింగ్ కానీ, సినిమా టేక్ ఓవర్ కానీ, కామిక్ సెన్స్ కానీ, అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారిని రిమైనింగ్ వాళ్ళందరి యొక్క నట విశ్వరూపాన్ని యూటిలైజ్ చేసుకున్నటువంటి విధానం కానీ, ఫ్రేమ్ టు ఫ్రేమ్, పిక్చర్ టు పిక్చర్ అలా వెళ్ళిపోయింది. ఎక్సలెంట్ గా సినిమాలో చిరంజీవి గారు ఒక 25 years ఏజ్ ఉన్న కుర్రాళ్ళ కనిపిస్తా ఉన్నాడు. అసలు ఆయన చేసిన డాన్స్ కానీ, ఎనర్జీ కానీ, మూవ్స్ కానీ ఎక్కడ కూడా తగ్గట్లేదు. సినిమా అల్టిమేట్ అండి.